కిరణ్ రాయల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి సార్, సినిమా బ్లాక్ బాస్టర్ అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇంకా రిలీజ్ కాకముందే రాత్రి 10 గంటలకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఏం నడుస్తోంది? మీరు ఇంకా రిలీజ్ వరకు వెయిట్ చేస్తారా? మేము షూటింగ్ లో అనుకున్నాం సినిమా హిట్ అనేసి. ఇంకా ఏంటండి మీరు రిలీజ్ దాకా వెయిట్ చేస్తారు? అవునా? ఇంకా రిలీజ్ వరకు ఏంటండి షూటింగ్. ఆల్రెడీ ఎప్పుడైతే వైసీపీ పేటీఎం వాళ్ళు మా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అప్పుడు అర్థం సినిమా భారీ హిట్ అని. గాళ్ళు గిల్లు అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం. గాళ్ళు గిల్లు ఏంది పిచ్చి 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 కూతలు కూసుకుంటా లేదండి. కనీసం మోహన్ రెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు అట్లా అట్లా అనొద్దు, గాలు అని అనొద్దని పవన్ కళ్యాణ్ వైసీపీ పేటీఎం గాలు అన్నా, గారు అన్న, గారు అన్న నేను కూడా వదలండి, వాళ్ళ అంశం వదలండి. కిరణ్ రాయల్ గారు వినండి సార్ నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నన్ను కొంచెంసేపు జనసేన నాయకుడుగా పక్కన పెట్టి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా తీసుకుంటే మాట్లాడతా. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఓకేనా? ఈ సినిమాలో ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదో టికెట్లు 1000 రూపాయలు అమ్ముతున్నారు, 900 అమ్ముతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము చెప్పేది ఏమంటే, మేము సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు. పవన్ కళ్యాణ్ కోసం గొడవలు చేసే అభిమానులు ఉన్నారు, గొడవలు చేయించే అభిమానులు ఉన్నారు, రకరకాలుగా ఉండాలి అభిమానులు, రకరకాలుగా ఉంటారు అభిమానుల్లో. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతైనా తెగించే అభిమానులు ఉన్నప్పుడు 1000 రూపాయల టికెట్ కి 800 టికెట్ కి ఆలోచిస్తామండి మేము, చెప్పండి. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఏమైందంటే, సినిమా హిట్ తో ఎలాగైనా సరే ఈ సినిమా డ్యామేజ్ చేయాలి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను, మేమైతే ఈ సినిమా భారీ హిట్. ఆల్రెడీ ఓజీ ఫీవర్ ప్రపంచం అంతా స్టార్ట్ అయింది. అంటే ఏ స్థాయిలో ఉంటుందంటే సినిమా అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఓజీ సినిమా, అప్పట్లో ఖుషి, ఇప్పట్లో ఓజీ ఒక ట్రెండ్ నిలిచిపోతుంది, ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ సినిమాకి. ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా కోసము పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, వైసీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మా దగ్గర టికెట్లు తీసుకెళ్లారు వచ్చి. అవునా? అవును. ఎవరు మీ దగ్గర వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళింది టికెట్లు? స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలా, లేకపోతే దాని తీసుకున్న రోజా గారు కానీ అంబటి రాంబాబు ఇట్లా పంపించిన పేర్లు చెప్పాలా? చెప్పండి. లేకపోతే ఇప్పుడు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మమ్మల్ని టికెట్లు అడిగారు. ఎందుకురా మీరు మా సినిమాకి వస్తున్నారంటే, మీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ మేమయ్యా, మీరన్నా పార్టీ కోసం పనిచేస్తారు, మేము పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తామన్నారు. అది ఎట్లా? అంతే. కాబట్టి సినిమాలు చూడండి. ఓజీ సినిమా అనేది ఒక అద్భుతం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన యాక్టింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు అసలు అది ఇంకా అరాచకం వదిలేండి. ఈ సినిమా ఒక అరాచకం, ఇది ఒక అద్భుతమైన సినిమా. ఎప్పుడెప్పుడు ఎదురు చూసి అభిమానులకు ఒక పండగ వాతావరణం, అభిమానులకు ఒక ఫెస్టివల్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సినిమా, ఒక అద్భుతం. మనం చూసుంటాం ఇవాళ పొద్దున్నుంచే ఓజీ మానియా అసలు ప్రతి మీడియా, సోషల్ మీడియా కూడా ఒక రేంజ్ లో ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎవరికైనా వైసీపీ నేతలు మిస్ అయ్యి ఉంటే చెప్పండి, టికెట్ పంపిస్తారండి సినిమాకి, ఫ్రీగా తీసుకెళ్తా నేనే. ఎక్కడ స్టేట్ లో ఎక్కడైనా సరే టికెట్ పంపుతా, కనుక్కోండి. అయితే చివరిగా ఒక విషయం, 1000 రూపాయలు పెట్టి టికెట్ కి, బెనిఫిట్ షోకి అభిమానుల జేబులకి చిల్లు పెడుతున్నారని ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నారు. సార్ నేను ఇందాక ఏం చెప్పినా, వాళ్ళు 1000 రూపాయలే చూస్తున్నారు, లక్షల్లో వేలల్లో ఏలం పాటలో కొంటున్నారు సార్. ఎందుకట్లా? అంటే మరి అంత అభిమానం ఏంటి కిరణ్ రాయల్ గారు? ఇప్పుడు 1000 రూపాయలన్నా కొంచెం మధ్యతరగతిలో కష్టమే. నేను చివరికి ఒకే ఒక పాయింట్ చెప్తా. వినాయకుడి